49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఒడిశా రైలు ప్రమాదాన్ని మర్చిపోకముందే యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మంటల్లో చిక్కుకొని దాదాపు 7 బోగీలు తగలబడిపోతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇంకా మంటలు ఆర్పలేదు. అక్కడ బోగీలు తగలబడుతూనే ఉన్నాయి. ఒక బోగి నుంచి మరో బోగికి మంటలు వ్యాపిస్తున్నాయి. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఇది బొమ్మాయిపల్లి అంటే పగిడిపల్లి బొమ్మాయిపల్లి మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఊహించని విధంగా ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని కొందరు చెబుతుంటే ప్రత్యక్ష సాక్షులు, మరికొందరేమో ఒక వ్యక్తి సిగరెట్ తాగడం వల్ల అక్కడి నుంచి మంటలు అంటుకున్నాయని చెప్పేసి ఇంకొందరు చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పే మాటలు కూడా అనేక డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువ మంది ఈ రైల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వాసులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు మంటలు ఎప్పుడైతే రైలుకి మంటలు అంటుకున్నాయో, ఫలక్నుమా ఎక్స్ప్రెస్కి మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన ప్రయాణికులు ఒక్కసారిగా వాళ్ళ సామాగ్రి వెంట తెచ్చుకున్న సామాన్లు కావచ్చు, లగేజ్ కావచ్చు వదిలేసి బయటకు దూకేశారు. ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం లేదని తెలుస్తుంది. కానీ మంటల్ని ఆర్పడం అక్కడికి వచ్చిన ఫైర్ ఇంజన్ల వల్ల కావట్లేదని, మంటలు వేగంగా ఒక బోగి నుంచి మరో బోగికి వ్యాపిస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఒడిశా రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో రైలు ప్రమాదం జరగడం, అందులో మన హైదరాబాద్కు సమీపంలో పగిడిపల్లి బొమ్మాయిపల్లి మధ్యలో ఏదైతే నడికుడి రైల్వే మార్గంలో ఉందో, నడికుడి రైల్వే మార్గంలో ఈ మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకుంటున్నాయి. అట్లాగే రైల్వే అధికారులు పరిగెత్తారు. అక్కడ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిచ్యువేషన్ మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రైల్లోంచి బయటకు వచ్చిన ప్రయాణికులు మనకు విజువల్స్లో చూస్తున్నాం. చాలా స్పష్టంగా మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. రైల్లోంచి బయటకు వచ్చిన ప్రయాణికులు ఆ మంటలకు దూరంగా పరిగెత్తుతున్న దృశ్యాలు చూస్తున్నాం. రైలు ఎక్కడైతే ఆగి ఉందో ఆ ప్రదేశంలో కొంత కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం పై నుంచి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్. ఈ ఇన్సిడెంట్ని మంటలు ఆపేందుకు ప్రస్తుతానికి ఒక బోగి నుంచి ఇంకొక బోగి మంటలు అంటుకోవడంతో కొంత లింక్ను తెంచేసే ప్రయత్నం చేశారు రైల్వే అధికారులు. లింక్ను తెంచి మిగతా సేఫ్గా ఉన్న బోగిల్ని ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించినట్టుగా తెలియట్లేదు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. ఒడిశా రైలు ప్రమాదాన్ని మర్చిపోకముందుకే ఈ రైలు ప్రమాదం జరగడం నిజంగా ఆందోళనకరం. కాకపోతే ఇక్కడ బై లక్ ఏంటంటే, బై ది గాడ్ గ్రేస్ ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఎవరికి ఎటువంటి హాని జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి పట్టాలపైన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మంటల్లో కాలి బూడిదై దగ్ధమవుతోంది. ఆ మంటల దృశ్యాలను ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్. అప్డేట్స్ కోసం ఐ డ్రీమ్ని ఫాలో చేస్తూనే ఉండండి.